హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ రోజైతే మన పిల్లలతోటి ఎంత వీలైతే అంత ఆ అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా చదువుకుంటారు. ఇంకా వాళ్ళ బుక్స్ ఏమైనా ఉన్నా, వాళ్ళు ఏదైనా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటారో ఆ బుక్స్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించినట్లయితే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నేనైతే మా అయ్యన్స్ తోటి దీపారాధన అయితే చేసా. ఇంకా నేను కూడా చేస్తాను మమ్మీ అని మా చిన్నోడు అంటే వానితో కూడా అగరబస్తీలు వెలిగించి వానితోని కూడా పూజ చేయించా. ఇంత మార్నింగ్ కూడా మా పిల్లలైతే మంచిగా లేచి స్నానం చేసి రెడీ అయ్యారు, ఏమి ఇబ్బంది పెట్టకుండా. ఇంకా నేనైతే ఇంట్లో సింపుల్గా ఇలా పూజ చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాం. మేమైతే మా చిన్న బాబుకి అయితే ఇంకా అక్షరాభ్యాసం అయితే చేపియలేదు. ఈ వసంత పంచమికి చేపిద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ రోజులన్నీ మూడమిలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలిసిన పూజారిని అడిగితే ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ మంచి రోజులు వచ్చినప్పుడు చేపియమని అన్నోళ్ళే. ఇంకా సర్లే ఇంట్లోనైతే పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళి వద్దామని తొందర మార్నింగ్ అయితే పనులు కానిచ్చుకున్నాను. మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నాడు. అయాన్ష్ మంచిగా చదువు రావాలి జేజా అని మొక్కుతున్నాడు వాడు. సరస్వతి అమ్మవారికి అయితే తెలుపు రంగు నైవేద్యాలు పెట్టాలి ఈరోజు. తెలుపు అంటే మనం నార్మల్గా కొబ్బరికాయ, అరటిపండు, తెల్లటి పుష్పాలతోటి పూజిస్తే ఈరోజు మంచిదంట. వీలైతే పిల్లలకి కూడా తెలుపు ఆర్ పసుపు రంగు డ్రెస్సెస్ వేస్తే మంచిదంట. చూసారా, నేను కూడా వైట్ ఫ్లవర్స్ తోటి బనానా, కొబ్బరికాయ అంతే నైవేద్యం పెట్టిన. ఇంత సింపుల్గా చేసుకుంటా నేనైతే పూజ. అంత ఆర్భాటాలు ఏం లేకుండా సింపుల్ అండ్ నీట్గా చేసుకుంటా. నీకు చెప్తా అర్థమే కాదురా. ఏదా ఆరుష్ ఆరుష్ అయాన్ష్ ఏం తాగుతున్నావు హరీష్? కొబ్బరి పాల. వావ్. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాము. ఇంత మార్నింగ్ కూడా మా పిల్లలు అల్లరి చూడండి, ఒక కొట్టుకొని ఎలా ఏడుస్తున్నారు. మేమైతే భద్రకాళి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. వరంగల్లో ఉంటూ ఈ టెంపుల్ గురించి తెలియని వారైతే ఎవ్వరు ఉండరు. అమ్మవారైతే చాలా పవర్ఫుల్. ఇప్పటి వరకైతే నేను అనుకున్నట్టుగా నాకు జరిగాయి.
ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ రష్ లేరు. అయాన్స్ని ఆవుకి బనానా ఏమంటే వాడు కింద పడేసిండు. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. అయ్యో వెళ్ళండి. అనుకోకుండా మా ఊరికైతే వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్గా రేపు వెళ్ళాల్సింది, సడన్గా ఈ రోజుకి ప్రీపోన్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం మేము. మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు వెళ్ళాలి, ఈవినింగ్ వరకు వెళ్ళాలని తొందరగా ప్యాక్ చేసేసుకున్నా అన్నీ. అయాన్ష్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి స్టార్ట్ అయిపోయినాం. చూడండి అయాన్ష్ డైరెక్ట్ స్కూల్ నుంచి. అయాన్ష్ చాక్లెట్స్ తింటూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.